నమస్తే అండి. ఐఎమ్ సుభాషిణి అడ్వకేట్. మరి ఈరోజు మనము చాలా ఇంపార్టెంట్ ఇష్యూ పెళ్ళిళ్ళకి సంబంధించింది. అందులో ఒక ఎన్ఆర్ఐ సంబంధం బయట నుంచి అంటే ఫారెన్ సంబంధాలు వస్తే ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ మధ్యన బాగా చూస్తున్నాము, ఇక్కడ నుంచి పెళ్ళిళ్ళు చేసుకోవడం, అక్కడ మోసం చేయడం, అక్కడ ఇంకో పెళ్ళిళ్ళు చేసుకోవడము, ఇలాంటి సందర్భాలలో స్త్రీలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరి ఆ ఇబ్బందులని మనము గుర్తు చేసుకున్నట్టయితే లీగల్గా వాట్ ఆల్ వీ కెన్ టేక్ అంటే ఎన్ని అవకాశాలు తీసుకొని మనము కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అవకాశం మనం తీసుకోవాలి. ఎవరి జాగ్రత్తలు తీసుకోమని చెప్పరండి. ఎప్పుడు పెళ్ళిళ్ళు జరిగినా, ఏ పెళ్లి జరిగినా, లవ్ మ్యారేజ్ జరిగినా లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహాలు జరిగినా ఎవరి జాగ్రత్తలు తీసుకోమని చెప్పరు. మనం ఏమేం జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమాజంలో మనం ఇమడగలుగుతాము, మనం బ్రతకగలుగుతాం, మనం బాగా బ్రతకగలుగుతాము, నలుగురు మెచ్చే విధంగా నలుగురిని ఏదో చెయ్యాలని బ్రతకడం కాదండి. వివాహం చేసుకున్న తర్వాత వివాహం చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా బ్రతకగలుగుతాము, మంచిగా బ్రతికి చూపించగలుగుతాము. మేము ఇలా బాగున్నాము, మా తల్లిదండ్రులు ఇలా పెళ్లి చేశారు, లేకుంటే మేము లవ్ మ్యారేజ్ చేసుకున్నాం, మేము చాలా హ్యాపీగా ఉన్నాము అని వాళ్ళు ఇచ్చే స్మైల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఏంటంటే మనము చట్ట ప్రకారము మనం ఏమేమి జాగ్రత్తలు తీసుకోవచ్చు, అలా అనే కాకుండా సింపుల్గా మామూలుగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు కూడా ఒక సిటిజన్గా మనం ఏం జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ మీకు బయట ఫారెన్ సంబంధాలు వచ్చినాయి, అమెరికాదే వచ్చింది, లండన్దే వచ్చింది, లేకుంటే యుఎస్ మన ఈ దగ్గరే ఉన్న కంట్రీస్లలో ఏదైనా సరే అండి. ఒక కంట్రీ అనే కాదు, ఈ కంట్రీ ఆ కంట్రీ అన్నది నేను చెప్పను, యూరోప్లో, ఏషియాలో ఎక్కడైనా సరే ఒక్క సంబంధం వచ్చిందని అంటే వారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు, వారికి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నది ఇంపార్టెంట్ కాదు, వీళ్ళ క్యారెక్టర్ ఉన్నదా లేదా అన్నది కూడా ఇంపార్టెంట్ కాదు. కాకపోతే అంటే ఆ సంతతికి సంబంధించిన వాళ్ళు ఏ విధంగా వాళ్ళ లైఫ్ లీడింగ్ చేస్తుండ్రు, ఎలా వాళ్ళు వాళ్ళ లైఫ్లో ఒక మంచి బాటగా ఒక లీగలైజ్డ్ లైఫ్ని క్యారీ అవుట్ చేస్తున్నారు అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఒక అమ్మాయి ఇద్దరు అంటే దీంట్లో రెండు విషయాలు. ఒకటి, ఫారెన్ అబ్బాయిని చేసుకొని ఇండియా ఉన్న అమ్మాయి ఫారెన్ అబ్బాయి చేసుకుంటే ఏ విధంగా ఉంటుంది, ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నది. మరి ఇండియా అమ్మాయి ఫారెన్లో చదువుకుంటున్నా లేకుంటే ఉద్యోగం చేస్తున్న ఇండియన్ అబ్బాయి ఎలా ఉంటుంది, దాంట్లో కూడా మనకు కొంత వేరియేషన్స్ అన్నది చాలా వస్తాయి. ఎందుకంటే వాళ్ళ యొక్క క్యారెక్టరైజ్ని మనము అసాసినేషన్ చేసేది కాదు, ఇక్కడ కనుక్కోవడంలో తప్పు లేదు. మీకు చాలా పూర్తి హక్కు, స్వేచ్ఛ ఉంది. అతను ఎవరు, ఎలాంటి వ్యక్తి, ఏ విధంగా లైఫ్ని లీడ్ చేయగలుగుతాడు, రేపు ఉద్యోగం చేసుకొని బ్రతుకుతాడా లేకుంటే ఉద్యోగం చేయకుండా ఇంట్లో కూర్చొని హాయిగా నిద్రపోతూ మంచిగా 10 గంటలు 11 గంటలు హాయిగా నిద్రపోతూ ఏమై చేసి పెడతావా, లేదా నువ్వు జాబ్ చేయి, నేను మంచిగా పండుకుంటా, నీకేం కావాలో చెప్పు అని అంటాడా, అన్ని అప్పులు చేసి కూర్చుంటాడా? అప్పులు చేసి కూర్చునే వ్యక్తి మనకు పెళ్ళికి అవసరం ఉంటుందా లేదా, ఎన్ని అప్పులు చేసిండు అన్నది కూడా చాలా. ఇప్పుడు మేము చాలా కేసెస్ చూస్తున్నాము, మా హస్బెండ్ ఇన్ని అప్పులు చేసిండు, నేను కట్టలేకపోతున్నా అని చెప్పేసి వైఫ్లు తర్జన భర్జన అవుతున్నారు. వాళ్ళు సంపాదించే సంపాదన మొత్తం అంటే ఈ అప్పులకే కట్టడానికి పోతే మరి సంసారం ఏ విధంగా చేస్తారు అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. ఇందులో మనం గమనించవలసింది ఏంటంటే దగ్గరగా ఉన్న అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉంది సిచ్యువేషన్, హైదరాబాద్లో వాళ్ళ వేరే బోట్స్ ఉన్నాయి, లేకుంటే మీరు అనుకుని కరీంనగర్లో వాస్తవ్యులే అనుకోవచ్చు, లేకుంటే సంగారెడ్డిలో ఉండొచ్చు. మనకున్న డిస్ట్రిక్ట్స్లలో ఎక్కడెక్కడ ఉన్నారు, తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడ ఉన్నారు, లేకుంటే మన భారతదేశంలో ఎక్కడ ఏ స్టేట్లో ఉన్నా కానీ మనం కనుక్కోవడము జస్ట్ 1 day 2 ట్రావెలింగ్లో అవుతుంది. దాన్ని 1 day 2 ట్రావెలింగ్లో 2000 3000 నువ్వు ఖర్చు పెట్టినా నీకు మొత్తం హిస్టరీ అంతా వస్తుంది. కొంతమంది మనుషుల్ని పంపిస్తారు, విమానంలో పంపించి అది కనుక్కొని అమ్మ ఈ వ్యక్తి ఎలాంటి వ్యక్తి వారు, ఈ వీళ్ళ తల్లిదండ్రులు ఎవరు ఏంటి ఎక్కడ, కానీ తల్లిదండ్రులు మంచి వాళ్ళని చెప్పేసి కొడుకు మంచివాడు అని అనుకోవడం కూడా అక్కడ అంటే అక్కడ కూడా మనకు ఒక ఆన్సర్ దొరకదు. ఎందుకంటే చాలామందిని చూస్తాము, తల్లిదండ్రులు చాలా మంచి వ్యక్తులై ఉంటారు, మరి కొడుకు అదే రకంగా వేరే సంబంధాలు పెట్టుకొని వేరే అమ్మాయితోని అఫేర్ ఉండి తల్లిదండ్రులకు నచ్చక తల్లిదండ్రులు మెచ్చక ఆ అమ్మాయిని వదిలిపెట్టి ఇంకో అమ్మాయిని ప్రిఫరబుల్గా చేసుకోవాల్సిన సందర్భాలు ఏర్పడ్డప్పుడు అతను విధి లేని పరిస్థితులలో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకొని మళ్ళీ ఆమెను కనుక ఫారెన్ తీసుకపోతే అక్కడ ఆమె మళ్ళీ అతనితోని కనుక ఈ వ్యక్తి మాట్లాడినట్టయితే అక్కడ ఉన్న డిస్పారిటీస్ చాలా మటుకు కనబడతాయి. మనకు చాలా ఘోరంగా అసలు తట్టుకోలేని పరిస్థితులలో ఉంటారు. మరి అబ్బాయికి వేరే సంబంధాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా
మళ్ళా ఆ అబ్బాయి వచ్చి ఇక్కడ ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏంటి మనకు భారతదేశంలో కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ ఉంది. కానీ చాలామంది ఫారెన్ వెళ్ళే వాళ్ళు మాత్రమే రిజిస్టర్ చేసుకుంటారు. ఎందుకంటే ఫారెన్కి వెళ్ళేటప్పుడు ఈ కంపల్సరీ రిజిస్ట్రేషన్ యాక్ట్, ఆ రిజిస్ట్రేషన్ని మనం కంపల్సరీ మ్యారేజ్ రిజిస్ట్రేషన్ చూపించాలి. చూపించకుండా దే విల్ నాట్ గెట్ ద వీసా ప్రాపర్, అంటే ప్రాపర్ ఛానల్ ఉండదు. కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. అలాగని ఇప్పుడు మన దగ్గర ఎంతమంది అయితే పెళ్లి చేసుకున్నారో పెనాల్టీ కట్ అయినా సరే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అప్పుడు ఏమవుతుంది అంటే ఫారెన్ సంబంధాలు కానీ ఇంకెక్కడ ఉన్న సంబంధాలు కానీ మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోతే ఎవరెవరికి పెళ్ళైందో అన్నది కంపల్సరీ తెలిసిపోతుంది. జస్ట్ సింపుల్గా వెళ్ళి మాట్లాడినా కానీ ఆఫీస్ నుంచి డీటెయిల్స్ అన్నది మనం తెలుసుకోవచ్చు. కాబట్టి మీరు ఎప్పుడైనా గమనించాలి ఆర్థిక స్తోమత అన్నది ఏ విధంగా ఉంది, ఆర్థికంగా కష్టపడి సంపాదించగలుగుతాడా, లీగల్గా అతని అఫేర్స్ ఉన్నాయా, డ్రగ్స్కి అడిక్ట్ అయిందా, సెక్షువల్ అబ్యూజెస్ ఏమైనా కేసెస్ ఉన్నాయా, సెక్షువల్గా ఎవరితోనన్నా వేరే స్త్రీలతో కాంటాక్ట్స్ ఉన్నాయా అతనికి, లేకుంటే ఎలా ఉంది అంటే ఉభయులది కూడా మనం ఇక్కడ పరీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. సో అన్ని విధాలుగా మనం కనుక చూసినట్టయితే అంటే ఒక ఫ్యామిలీలో ఇతను ఇమిడగలుగుతాడా, నా ఫ్యామిలీ అని బ్రతకగలుగుతాడా అన్నది ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఫ్యామిలీ అంటే ఏమొస్తారు, ఒక భార్య పిల్లలు, ఒక్క భార్య అని ఎందుకంటున్నా, ఒక భార్యనే మనకు ఇక్కడ ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒక భార్య కిందనే మాట్లాడుతున్నాం. సో భార్యని చేసుకున్నప్పుడు ఒక పిల్లలు, తన భార్య అన్నది ఒక ఫ్యామిలీ కింద తీసుకుంటాం. సో ఒక ఫ్యామిలీ కింద చూసుకొని నా పిల్లల్ని నేను చూసుకోగలుగుతా. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి ఈ యొక్క కేసుని, ఎందుకంటే నేను ఇక్కడ ఒక దంపతులని చూసినాను. ఎంత హ్యాపీ అంటే భర్త ఆమెకు నోటి నిండా అన్నం పెట్టి తినమ్మా అని చెప్పేసి బతిలాడి, తినకుంటే బతిలాడి కూర్చోబెట్టి తినిపించి పని చేయించే అవకాశాలు ఉన్నాయి. అంటే సామాన్యంగా అంత ఓపిక అన్నది ఎవరికి ఉంటుంది, అంత హ్యాపీ లైఫ్ అన్నది ఏమొస్తుంది. సో ఇక్కడ చూడవలసింది ఏంటంటే భార్యకు అలసట వస్తే కూడా నువ్వు కూర్చోమ్మా, భార్యకు బాగా లేకుంటే నువ్వు కూర్చోమ్మా నేను చేసి పెడతా అన్న భర్తలు చాలా తక్కువగా ఉంటారు. సో ఈ అంశాల మీద చాలా మటుకు కొంత అబ్జర్వేషన్స్ ఉండాలి. నన్నుగానే చూడాలి, నేను ఎవరిది అంటే వేరే వాళ్ళని పోల్చి నా జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకోవద్దు. సో ఫారెన్ నుంచి వచ్చే సంబంధాల పట్ల తదేకమైన దృష్టిని సారించి డబ్బులు అనే కాదు, ఇక్కడ వ్యక్తి జీవితం కోల్పోకుండా, ఒక అమ్మాయి జీవితం కోల్పోకుండా, లేదా ఒక అబ్బాయి జీవితం కోల్పోకుండా చూడవలసిన బాధ్యత ఇటు తల్లిదండ్రులది, వ్యక్తిగతంగా ఉంటుంది. కాబట్టి ఈ అంశాల పట్ల జాగ్రత్త వహించినట్టయితే డెఫినెట్గా సక్సెస్ఫుల్ అవుతుంది మ్యారేజ్ లైఫ్.